ఇక్కడ ఉండటానికి సిద్ధపడాలి. అలా సిద్ధపడాలంటే ఒకటి వాళ్ళకి అక్కడే ఇళ్ళు, ఈ ఆహారం ఏవైతే రేషన్ గేషన్ ఏమి ఉన్నాయో అవి అందిస్తా, ఏడాది పొడుగున పని ఉంటది అనేటటువంటి ఫీలింగ్ కల్పించాలి. అదే అంటున్నాను మెయిన్. అది కల్పించాలి అంటే నేను చెప్పినట్టు ఇదొక్క ఉట్టి వరి అంటే వరే, గోధుమ అంటే గోధుమే ఇట్లా కాకుండా ఈ ఉద్యానవన పంటలు, మధ్యలో ఆరుతడి పంటలు, ఆల్టర్నేటివ్ పంటలు కొనసాగుతూ ఉండాలి. అది అన్ని చోట్ల కుదరదు. అవును, అన్ని ఏరియాలో కుదరదు. దానికి అనుగుణంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద యజ్ఞం. అదే అంటున్నాను. ఆ యజ్ఞంలో తొలి అడుగు వేశారు. ఒక తటస్థుడుగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తే అది కావాలని కోరుకుంటా. ఆయనకి ఆ చిత్తశుద్ధి ఉంది. బట్ అది ఆచరణలో వచ్చేటప్పటికి ఇప్పటిదాకా జగనేని ఎందుకు చేయలేదు, బాబాయ్ని ఎందుకు చేయలేదు అంటే ప్రాబ్లం వల్ల నేను చెప్పినటువంటి ఓటు బ్యాంక్ రాజకీయం. రైతులకి మేలు చేసామనుకుంటే కూలీల ఓట్లు పోతాయి అన్నటువంటి ఉద్దేశం. ఈయన కన్విన్స్ చేయగలిగిన మనిషి. అవును, కాబట్టి కన్విన్స్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు కూడా సహకరిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.